లవ్ లవ్ అనగానే ప్రతి ఒక్కరికి నరాలు జిమ్ అంటాయి. ఏదో తెలియని ఫీలింగ్, అస్సలు చెప్పలేని ఫీలింగ్. వా, ఇదా ఏంట్రా ఇలా ఉంది అలా ఉంది అని ఎర్రవేగిపోయి గుర్రాలు రంకెలేస్తాయి. ఒక సర్టెన్ ఏజ్ రాగానే అసలు మనకి మించిన తోపు లేడు తురుము లేడు అనే విధంగా ఫీల్ అవుతాం. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మన బాడీలో జరిగే హార్మోన్ రియాక్షన్స్ తెలియదు, అవి ఏం చేస్తాయో తెలియదు, ఇక ఒక్కడికి కూడా అర్థం కాదు. కానీ లోపల ఇవి గుర్రాలు పరిగెత్తిస్తాయి. ఎవడ్రా వాడు నన్ను ఏం చేస్తాడ్రా, నాకు మించిన అందగత్తి లేదు, నాకు మించిన బిల్డర్ లేరు, బాడీ బిల్డర్ లేడు అని అనేసుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఒక అబ్బాయి గురించి మాత్రమే చెప్తున్నా, అమ్మాయిలు ఉంటే సైలెంట్గా వినండి. ఒక అబ్బాయి నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి నేను తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి అంటే ఇలా ఒక్కసారి ట్రై చేయి, పడుతుందో లేదో చూద్దాం. ఒకసారి మంచి ప్లేస్ తీసుకో, పీస్ఫుల్గా, అలా తుప్పల్లో గిప్పల్లో కాకుండా పీస్ఫుల్గా, డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు చెప్పింది తనకి బాగా అర్థమయ్యేడుగా ఒక 90 years లైఫ్ని తనకు చూపించేయాలి. నువ్వు అలా చెప్పాలా. తీసుకో, దగ్గరకు తీసుకో, 2 చేతులు పట్టుకో, కళ్ళలో కళ్ళబెట్టి చూస్తూ చాక్లెట్ తీసుకెళ్ళలేదు, పువ్వు తీసుకెళ్ళలేదు ఇలాంటివి వద్దు. అవి మళ్ళీ ఇవ్వచ్చు, తన లైఫ్లో ఉంటుంది కదా, అలా లచ్చ చేయొచ్చు. అలా కొని పెట్టడానికి జీతం సరిపోదు కానీ పక్కన ఫస్ట్ పెడితే ఫస్ట్ చూడు. ఫస్ట్ ఉంటావా ఈ నా చిన్ని లైఫ్లో లైఫ్ లాంగ్, వీడేంటి ఏదేదో చెప్తున్నాడని ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడ నేను నా లైఫ్ మొత్తం నీతో గడపాలనుకుంటున్నా. నా ప్రతి ఎమోషన్లో నిన్నే చూసుకోవాలనుకుంటున్నా. రోజుకు ఒక్కసారైనా గొడవ పడాలి అండ్ అలా నీతో కబుర్లు చెప్తూ వాకింగ్ చేయాలని, ఇలా చాలా చాలా ఎన్నో ప్లానింగ్స్ ఉన్నాయి. కాళ్ళు కందకుండా చూసుకుంటా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని సొల్లు కబుర్లు అయితే చెప్పను. ఎందుకంటే పువ్వుల్లో పెట్టుకుంటే పువ్వులు వాడిపోతాయి కాబట్టి. జొక్క తీసుకోకు, సీరియస్ అయిపోదాం మళ్ళీ. నేను నిద్ర లేవగానే నీ పక్కనే లేవాలనుకుంటున్నా. నేను డ్యూటీ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి లైట్గా ఫుడ్ తీసుకొని ఎక్సర్సైజ్ అలా చేసి చంద్రుడిని చూస్తూ చల్లగా నీతో పాటు వాకింగ్ చేయాలని ఉంది. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే లాగిపెట్టి చంపకైతే కొట్టకు. ఎలా చెప్పాలో తెలియటం లేదు, అందుకే చెప్పేస్తున్నా. నువ్వు అయ్యే మంత్లీ పీరియడ్స్ అప్పుడు నీకు వచ్చే మూడ్ స్వింగ్స్ని తగ్గించడానికి తోడుగా ఉంటా. ఆ టైంలో ప్రతి పని నేనే చేసి పెట్టాలనిపిస్తుంది. అలాగని డ్యూటీ మానేసి నీ కొంగు పట్టుకుని నీ చుట్టే తిరుగుతాను అనుకోకు. డ్యూటీకి వెళ్ళాలి, తప్పదు, తప్పకుండా వెళ్తా. ఏంట్రా లవ్ ప్రపోజ్ అన్నాడు, ఈ లవ్ గురించి మాట్లాడటలేదు ఏదేదో అనుకోవద్దు. ఈ టైంలో డ్యూటీ గురించి మాట్లాడుతున్నాడు అని అసలు అనుకోకు. మా పూరి సార్ చెప్పినట్టు నా దగ్గర టైం లవ్ ఉంటే సరిపోదు కదా, కొంతైనా మనీ ఉండాలి. నీతో పాటు అమ్మని నాన్నని చూసుకోవాలి కాబట్టి. అలా అని అత్తామామని చూసుకోకుండా ఉండను, అలాగని అత్తామామని చూసుకోకుండా వదిలేస్తానని మాత్రం అనుకోకు. ఈ ఇంటికి నువ్వు ఒక కూతురిలా వచ్చావు, నేను ఆ ఇంటికి ఒక కొడుకులా వెళ్ళాను కదా. అలా అన్నప్పుడు ఇద్దరిని ఎలా వదిలేస్తా, తప్పకుండా చూసుకుంటా. ప్లస్ ఇంకా చెప్పాలంటే నాకు నీతో కలిసి కబుర్లు చెప్తూ వంటగదిలో నేను వెజిటేబుల్ కట్ చేస్తుంటే, నువ్వు వంట చేస్తుంటే మంత్లీ ఒకసారైనా క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటివి మన మిద్దె పైన ప్లాన్ చేసుకొని తినాలని ఉంది. నీకో డౌట్ రావచ్చు, మన మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ వచ్చినా వెంటనే 5 minutes కల్లా ముందు నేనే సారీ చెప్తా. ఎందుకంటే మన ఇద్దరు బాండింగ్ ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ మీద దూరం అయిపోకూడదు కాబట్టి. ఎంత పెద్ద రిలేషన్షిప్ అయినా సరే ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడంలోనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఇద్దరి మధ్యన ఆ బాండింగ్ కానీ ఎమోషన్ కానీ లైఫ్ లాంగ్ ఉంటాము ఉండలేమా అని నీకు డౌట్ వస్తే ఒకటే చేయాల్సింది, నేను ఎంత పెద్ద తప్పు చేసినా, నువ్వెంత పెద్ద తప్పు చేసినా యాక్సెప్ట్ చేసి మంచిగా చూసుకుంటా. నేను మగాడిని, నా మాటే వినాలి, నేను చెప్పినట్టే వినాలి అనే మూర్ఖత్వపు డైలాగులు మాత్రం చెప్పను. నాకు ఎంత వాల్యూ ఇచ్చుకుంటానో నేను కూడా నీకు అంతే వాల్యూ ఇస్తాను. ఏ రోజు తక్కువ చేసి చూడను. ఎందుకంటే మా అమ్మని చూస్తానా తక్కువ చేసి చూడనుగా, నువ్వు అంతే. ఇలా చేశాక కూడా ఓకే చెప్పకపోతే నువ్వు తనని మిస్ అవ్వడం కాదు, తనే నిన్ను మిస్ అయినట్టు. ఆ తర్వాత తనని మిస్ అయిపోయా అని ఏడుస్తూ దేవదాసు అయిపోకు. ఎందుకంటే లవ్ ఒక్కటే జీవితం కాదు కాబట్టి, జీవితంలో ఒక భాగం మాత్రమే. ఏంది బ్రో ఇన్ని చెప్పి లవ్ బ్రేకప్ గురించి మళ్ళీ వచ్చేసావు? నిజమే, రాధాకృష్ణులకే తప్పలేదు ఒకటవడం, ఓకేనా? లవ్ అంటే బాధ్యత. ఆ బాధ్యతని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగితేనే లవ్ చేయి, లేకుంటే అన్నీ మూసుక్కుని కూర్చో.
ఉంటా.